నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన హింసధ్వని ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. ఇన్స్పెక్టర్ ఆనంద్ రాజదూత్ వచ్చి సేటు కిషన్ చంద్ ఇంటి ముందు ఆగేటప్పటికి రాత్రి 1 గంట దాటి 1/2 గంట అయింది. అప్పటికే ఆ ఇల్లంతా లైట్లతో వెలుగుతూ జరిగిన ఘోరాన్ని నలుగురికి చాటి చెప్తున్నట్లుగా గోలగోలగా ఉంది. మోటార్ బైక్ మీద వెనక కూర్చున్న కానిస్టేబుల్ దిగి గేటు తెరవగా ఆనంద్ సరాసరి పోర్టుకోలకు వెళ్ళిపోయాడు. వెనక్గా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ వచ్చింది. పనివాడు దారి చూపుతూ ఉండగా ఆనంద్ మేడెక్కి సేటు కిషన్ చంద్ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. పట్టి మంచం పక్కగా సేటు కింద పడి ఉన్నాడు. వీపంతా నెత్తుడితో తడిసింది. నేల మీది కార్పెట్లో సగభాగం నెత్తుడితో తడిసి ఎర్రబడిపోయింది. అతడి తెరిచి ఉన్న కనుగుడ్లు పోయిన ప్రాణాల కోసం వెతుక్కుంటున్నట్లుగా విశాలంగా ఉన్నాయి. మంచం మీద సేటు భార్యకి ఇంకా స్మారకం రాలేదు. కొడుకు తల్లి దగ్గర కూర్చొని గగ్గోలు పెడుతున్నాడు. పనివాళ్ళు ఏం చేయాలో తెలియనట్లుగా ఆ హృదయ విదారకమైన దృశ్యాన్నే చూస్తూ గోడలకి బల్లుల్లా అతుకుపై నిల్చున్నారు. ఎంతసేపు అయింది ఇది జరిగి? తనను పైకి తీసుకొచ్చిన పనివాడిని అడిగాడు ఇన్స్పెక్టర్ ఆనంద్. 12 గంటలప్పుడు సార్. ఇన్స్పెక్టర్ ఆనంద్ ఇల్లు స్టేషన్ పక్కనే. 12:30 గంటలకు కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి లేపాడు. సేటు కిషన్ చంద్ ఇంట్లో దోపిడీ హత్య జరిగింది అంటూ. ఆనంద్ మంచం మీద పడి ఉన్న సేటు భార్యను చూశాడు. సేటు కొడుకు ఏడుపు ఇన్స్పెక్టర్ను చూస్తూనే పెద్దదైంది. అమ్మను లేపు అన్నాడు ఆనంద్ అతడి భుజం మీద చేయి వేస్తూ. ఆమెకు మత్తుమంది ఇచ్చినట్టున్నారు సార్, లేవటం లేదు. వెనక నిల్చున్న కానిస్టేబుల్కి చెప్పాడు. స్ట్రెచ్చర్ పట్టుకురండి అంటూ ఆనంద్. మరొక కానిస్టేబుల్ పైకొచ్చాడు. గేటు పక్కన చెట్లలో వాచ్మెన్ని కట్టిపడేశారు సార్. అతనికి మత్తుమంది ఇచ్చారనిలే ఉంది, కదలటం లేదు. కట్లు విప్పి అతన్ని కూడా ఆసుపత్రికి తీసుకువెళ్ళండి. నలువైపులా పరిశీలిస్తున్న ఆనంద్ క్షణమాగి, దొంగలు ఏమెత్తుకు వెళ్ళారో తెలిసిందా అన్నాడు సేటు కొడుకుతో. సొమ్ములు సార్, మా నాన్న మధ్యప్రదేశ్ నుంచి తెచ్చిన జవహరి అంతా పోయింది అన్నాడు భోషాణం ఒక చూపిస్తూ. సార్, షాప్ అంతా కూడా దోపిడీ అయిందా అన్నాడు పనివాడు ముందుకొచ్చి. ఏ షాపు? మా సేటుది సార్. దాన్ని కూడా దోచేశారా? ఆనంద్ విచిత్రంగా చూస్తూ అన్నాడు. ఇంతవరకు ఆ విషయం తనకు తెలియనందుకు విభ్రాంతి చెందుతూ. మీ హెడ్ కానిస్టేబుల్ 12 గంటలప్పుడు ఫోన్ చేసి షాపు దోపిడీ అయింది, సేటును వెంటనే రమ్మని చెప్పాడు. ఆయన మాట్లాడదామని కిందకు వచ్చేటప్పటికి ఫోన్ కట్ అయింది సార్. షాపు తాళం చెవులు తెద్దామని పైకి వచ్చినప్పుడు ఈ హత్య జరిగింది. ఇన్స్పెక్టర్ ఆనంద్ క్షణంలో గ్రహించేశాడు జరిగిందేమిటో. సేటు తలుపులు తీసుకుని బయటకు వచ్చేటందుకే షాపు దోపిడీ అయిందని ఫోన్ చేశారు. వాళ్ళు మామూలు దొంగలు కారు. వాళ్ళ వెనక పకడ్బందీగా ప్లాన్ చేసిన ఓ గ్యాంగ్ ఉంది. ఆనంద్ తీక్షణంగా ఆలోచించసాగాడు. డాక్టరు, ఫోటోగ్రాఫరు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి సేటు భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమెతో పనివాళ్లలో 2 ఆడవాళ్ళను కూడా పంపారు. మంచం పక్కన ఉన్న టెలిఫోన్ను చూస్తూ, ఆయన కిందకెందుకు వెళ్లాల్సి వచ్చింది? ఫోన్ మంచం పక్కనే ఉంది కదా అడిగాడు ఆనంద్. ఎందుకు నాది పనిచేయటం లేదు సార్. దాని కనెక్షన్ ఎట్నుంచి ఉంది? పనివాడు చూపించాడు. తలుపు పక్కగా కట్టైన వైర్లను చూస్తూనే జరిగిందేమిటో అర్థం చేసుకున్నాడు ఆనంద్. ఉదయం 7 గంటలప్పుడు సూర్యుడు తన కిరణాలకు పదును పెట్టుకుంటున్న సమయంలో ఇన్స్పెక్టర్ ఆనంద్ మాస్టర్ ఇంటి ముందు తన రాజదూతను ఆపాడు. అతడి మనసు సుందరిని చూడాలి అనే కోరికతో తహతహలాడుతున్నది. అతడు ఆమెను చూడటంలోనూ ఆమెతో మాట్లాడటంలోనూ తెలియని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. తను స్కూల్లో చదువుకునే రోజుల్లో మాస్టర్ ఇంటికి 2-3 సార్లు వచ్చిన మాట వాస్తవమే, కానీ సుందరి కోసం ప్రత్యేకంగా ఎన్నడూ రాలేదు. సుందరిని చూడాలనే ఆకాంక్ష అంతకుముందు ఎన్నడూ కలగలేదు. లీలగా గుర్తు. అప్పట్లో సుందరి సన్నగా పీలగా ఉండేది. ఇప్పుడు పొడుగు ఎదిగి పొడుక్కు తగ్గ లావుతో పసిమి ఛాయలో బంగారంలా ఒక్కసారి చూస్తే పదే పదే చూడాలనిపించేలా మెరిసిపోతున్నది. తన కాళ్లను ఆమె చూపులనే తాళ్లుగా చేసి తనను ఆ ఇంటి చుట్టూ పట్టుకు తిప్పుతున్నది. ముందుగా మాస్టారే కనపడ్డారు. నమస్కారం మాస్టారు. రావయ్యా ఆనంద్, ఏమిటి విశేషం? అప్పుడే డ్రెస్ వేసావు అంటే డ్యూటీ ఎక్కేసావు అన్నమాట. అలా కూర్చో. ఆనంద్ కూర్చున్నాడు నవ్వుతూ. మా బ్రతుకులే అంత కదండి, ఒక టైం అంటూ ఉండదు. 24 గంటలు మేము ప్రభుత్వోద్యోగులమే. అమ్మా, ఆనంద్ వచ్చాడు, కాఫీ పట్టుకురా. అయ్యో, ఇప్పుడేం వద్దండి.
పర్వాలేదు లేవయ్యా, ఇంకా నేను తాగలేదు. రాత్రి నాకు స్పెషల్ డ్యూటీ. సేటు కిషన్ చంద్ని ఎవరో హత్య చేసి ఇంట్లో బంగారు నగలన్నీ ఎత్తుకు వెళ్ళారు చెప్పాడు. రామ రామ, ఎవరా వెధవ పని చేసింది? మాస్టారు 2 చేతులతోనూ చెవులు మూసుకున్నారు. ఇంకా తెలియదు. వేలి ముద్రలు కూడా దొరికే ఆశ నాకు కనపడటం లేదు. ఈ ప్రపంచం పూర్తిగా చెడిపోయింది మాస్టారు. దొంగలు దొరకరని కాదు, అనుమానం ఉన్న నలుగురిని తీసుకువెళ్ళి ఉతికితే గ్యాంగ్ ఎవరో తెలిసిపోతుంది. కానీ మేము అమాయకుల్ని తీసుకువెళ్ళి అనవసరంగా ఉతికామని పేపర్లన్నీ గోహల పెట్టేస్తాయి. జనమంతా నానా అల్లరి చేస్తారు. అసలు హంతకుడిని పట్టుకోకపోతే పైనుంచి మాకు చీవాట్లు, తాకిదులు. పట్టుకోవాలి అంటే ఇలాంటిదేదో మేము చేసి తీరాలి నవ్వుతూ అన్నాడు ఆనంద్. సుందరి కాఫీ కప్పులతో వచ్చింది. నమస్కారం అండి అన్నాడు. ఆమెకు ఆనందం చూస్తూ ఉంటే గుండెల్లో గుబులు గుబులుగా ఉంటుంది. అతడు ఏం ప్రశ్నిస్తాడో, తను ఏం చెప్పాలో. అతడి మాట వింటూ ఉంటే తన మనసు ఊరి బయట బంగళాలోకి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి సంఘటన సినిమా రీల్లా కళ్ళ ముందు గిరగిరా తిరుగుతుంది. ఒళ్ళంతా చెమటలు పడతాయి. మీ వారాల అబ్బాయి డ్రగ్స్కి అలవాటు పడ్డట్టుగా మా వాళ్ళు రూఢీ చేశారు అన్నాడు ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ. అయితే ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నాడో నేను మీకు ఇంకొక వారం రోజుల్లో చెప్తాను అన్నాడు. సుందరి ముఖం అతడి మాటలకు తెల్లగా పాలిపోయింది. అయ్యో నిజంగానా అంది దిగులుగా అతడినే చూస్తూ. ఆమె కళ్ళు మరింత పెద్దవై అతడి చూపుల్ని కదలకుండా చేస్తున్నాయి. మీరు అతన్ని బాగు చేయలేరా? మీరే అంటారు కదా అతడు చాలా సెన్సిటివ్ అని. రహస్యంగా వివరాలు సేకరించాల్సి వస్తుంది. లేకపోతే ఒక్కసారి స్టేషన్లో కూర్చోబెడితే అంతా సెట్ అయిపోతుంది అన్నాడు. అంటే కొడతారా అంది పెదవులు అదురుతూ ఉండగా. అబ్బాయి అదేం లేదు, కాస్త భయపెడతాం అన్నాడు. ఉన్నట్లుండి ఆమె బిగుసుకుపోయింది. ఆమె చేతి వేళ్ళు బిగుసుకున్నాయి. అతడిని కాదు, మీరు భయపెట్టాల్సింది అంది. మరి ఎవరిని భయపడితే అతను మారతాడు? ఎర్రబడుతున్న ఆమె కళ్ళని విచిత్రంగా చూస్తూ అడిగాడు. ఆ డ్రగ్స్ తయారు చేస్తున్న వాళ్ళని, వాటిని పంచిపెడుతున్న వాళ్ళని, వాటిని ప్రోత్సహిస్తున్న వాళ్ళని. ఆ క్షణాన ఆమె కళ్ళ ముందు అన్న సూర్యం చాలా అసహ్యకరమైన రూపంలో నిలబడి ఉన్నాడు. మీరు ఆవేశపడబోకండి అన్నాడు ఆనంద్ చేతిలోని ఖాళీ కప్పును పక్కగా కింద పెడుతూ. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఆ వ్యాపారం ఓ రాకాసి పర్వతంలా పెరిగిపోతున్నది. రెక్కలు విచ్చుకొని ఈ ప్రపంచాన్నంతా ఓ మహమ్మారిలా ఆవరించేస్తోంది. దాన్ని ఎదుర్కోవటం ఏ శక్తికి సాధ్యమయ్యేలా లేదు అన్నాడు తలంచుకుని. అయితే ఈ యువతరం ఇలా నాశనం అయిపోవలసిందేనా? అని కాదు, సమాజంలో మార్పు రావాలి. కుర్రాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి మనం. అవి తీసుకుంటే ఎలా మనని మనం చంపుకుంటున్నామో ప్రతివాడి గుండెల్లో హత్తుకునేలా చెప్పాలి. నాన్సెన్స్, ఇవన్నీ గౌతమ బుద్ధుడి ప్రవచనాలు. ఈ రోజులకు సరితోగనివి. ఇది కాదు పద్ధతి అంది. అయితే మరేం చేయాలంటారు? ఆమె ఆవేశాన్ని విస్మయంగా చూస్తూ అడిగాడు. వాటి సృష్టికర్తలను మనం నడి రోడ్డు మీద నిలబెట్టి ఉరి తీయాలి. కఠినంగాని మెరుపుల లోపలికి మాయమైంది. సుందరి మనసంతా ఆ సంభాషణ తర్వాత కలుషితమైపోయి తెలియని ఘర్షణకు లోనైంది. ఆమె వెళ్ళిన వైపుకే 2 నిమిషాల వరకు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ఆనంద్. చెప్పండి మాస్టారు అన్నాడు బొమ్మలా కూర్చుని వాళ్ళ మాటలు వింటున్న మాస్టర్ వైపుకు ముఖం తిప్పుతూ. ఆయన ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు రెపరెపలాడించారు. ఏముందయ్యా, ఈ ముసలి వయసులో అన్నీ మనక్లేశాలే. చూస్తున్నావు కదా, ఎవరి ఆవేశాలు వారివి అన్నాడు నిర్లిప్తంగా. ఏమైందండి? హాయిగా ఉద్యోగం చేశారు, మంచి మాస్టారు అని పేరు తెచ్చుకున్నారు, రిటైర్ అయ్యారు. ఒక కొడుకు కూతురు. వాళ్ళు ఏ క్షణంలోనైనా జీవితాల్లో సెటిల్ అయిపోవచ్చు. తర్వాత మీకు ఇంకేమిటి దిగులు? ఏ మనవడో మనవరాలో పుడితే వాళ్ళతో ఆడుకుంటూ కూర్చోవటం, అంతే కదా మాస్టారు. ఒక్క క్షణం ఆగి, సుందర్కి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అడిగాడు. మాస్టారు పేలవంగా నవ్వాడు. అన్నీ బాగుంటే ఈ పాటికి తాంబూలాలు పుచ్చుకొని ఉండాల్సింది. ఎందుకని కాలేదు మరి? ఆత్రంగా ముందుకు వంగాడు ఆనంద్. ఆయన గతంలోకి వెళ్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు కొన్ని క్షణాలు. ముఖాన ముడతలు మరిన్ని పడ్డాయి. ఆ రోజు రాత్రి గుర్తుంది కదా నీకు? బరువైన గొంతుకును పెగల్చుకొని అన్నాడు. ఏ రోజు రాత్రి? అదేనయ్యా, మొన్న మధ్య పొద్దుగూకి ఊరి బయట రోడ్డు మీద సుందరి దయ్యాల మేడ దగ్గర నుండి పరిగెత్తుకుంటా వచ్చి. చెప్పండి. ప్రశాంత్ తీసుకొచ్చి అమ్మాయిని ఇంట్లో దించి వెళ్ళాడు కదా.
అవును, చెప్పారు. ఆ సంఘటనే అర్ధాంతరంగా మీద పడి ఆ శుభకార్యానికి విఘ్నం కలిగించింది. అదేమిటండి, దానికి దీనికి సంబంధమే ఉంది మాస్టారు? మాస్టర్ లేచి నిలబడ్డాడు. చూడు ఆనంద్, అతనే కాదు, ఏ మగాడైనా కానీ అలాంటి పరిస్థితుల్లో పొద్దుపోయి రోడ్డు పక్కన రేగిపోయిన జుట్టుతో, చిరిగిన బట్టలతో, చెప్పులు లేకుండా నెత్తురు కారుతున్న పాదాలతో కుక్కలు చింపిన విస్తరలా పడి ఉండటం చూసిన తర్వాత ప్రశాంత్ మంచివాడే కావచ్చు, విశాల హృదయుడే కావచ్చు, కానీ అలా చూసిన ఆ అమ్మాయిని భార్యగా చేసుకోవడానికి అంగీకరిస్తాడా? ఏమన్నారు మీరు? మాస్టారు ఆనందమోహన్లకు చూస్తూ నవ్వాడు. అవునయ్యా, అతడే 4-5 రోజుల్లో తాంబూలాలు పుచ్చుకుందాం అన్నాడు. అలాంటి వాడే ఆ రోజు రాకుండానే మా అమ్మాయిని ఆ దారుణ పరిస్థితుల్లో చూసి తన కారులో తీసుకొచ్చి మా ఇంట్లో నాకు అప్పగించి వెళ్ళాడు. అదే ఆఖరుసారి అతను మా ఇంటికి రావటం. ఆనంద్ సుందరి వెళ్ళిన గదివైపు చూశాడు. మాస్టారి మాటలకు ఆనంద్ మనసు చివుక్కుమన్నట్లు అనిపించింది. సుందరి అంటే మనసులో పెరిగిపోతున్న అభిమానానికి ఆమె వివాహం ప్రశాంత్తో నిశ్చయమయ్యేంతవరకు వచ్చింది అనే మాట ఒక్క క్షణం ఆనకట్టయింది. ప్రశాంత్ ఆమెకు దూరం అవుతున్నాడనే విషయం మనసును తేలికపరిచినా అది సుందరికి మాస్టర్కి కూడా కష్టం కలిగిస్తున్నది అనుకున్నప్పుడు అతని మనసు కల్లోలపడింది. నేను ప్రశాంత్ గారితో మాట్లాడతాను అన్నాడు. ఏమని? కళ్ళతో చూసిన దానికి వెనక కథల్ని ఊహించుకోవద్దని, నిజాలు మాత్రమే తెలుసుకోమని. మాస్టారు పేలవంగా నవ్వాడు. అసలు నేనే ఈ విషయంలో ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కానీ సుందరికి ఇష్టం లేదు. ఎందుకని? ఒకరికి మరొకరి మీద అనుమానం రాకూడదు. వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టడం చాలా కష్టం. అందున ఆడా మగ అయితే ఆ పైన వాళ్ళు భార్యాభర్తలైతే చెప్పేదేముంది? సుందరిది కాదు, మీ ఉద్దేశం చెప్పండి. నేను అంతస్తులో చాలా చిన్నవాణ్ణయ్యా ఆనంద్. మనిషి అంతస్తులు నిర్ణయించేది ఒక్క డబ్బే కాదు మాస్టారు. గురువుగారు అనే అభిమానంతో నువ్వు నన్ను ఎంత పెద్దవాడిని చేసినా నేను ఈ విషయంలో అసమర్థుణ్ణేను. ఏమీ కాదు మాస్టారు, మీరు చూస్తూ ఉండండి. నన్ను ప్రశాంత్ గారితో ఒకసారి మాట్లాడనివ్వండి. మాస్టారు కాదనలేకపోయాడు. కూతురి వివాహం ఓ గొప్పవాడితో జరిపిస్తానని ఓ శ్రేయోభిలాష్ అంటూ ఉంటే ఆయన మాత్రం ఎలా కాదనగలడు? ఇన్స్పెక్టర్ ఆనంద్ పోలీస్ స్టేషన్ ముందు రాజదూత్ ఆపుతున్న సమయంలో ఒంటెన గుడ్డలు కూడా సరిగ్గా లేని ఓ 10 ఏళ్ల పిల్లవాడు జారిపోతున్న చిరిగిన లాగును పైకి లాక్కుంటూ బయటకు పరిగెత్తాడు. మీకిమ్మని ఈ కవర్ ఇచ్చి వెళ్ళారు సార్. టోపీ తీసి టేబుల్ మీద పెడుతూ ఉండగా హెడ్ కానిస్టేబుల్ ఇచ్చాడు ఓ కవరును ఆనంద్కి. తీసి చించాడు కవర్ని. అందులో ఓ ఫోటో ఉంది. దాన్ని చూస్తూనే అలర్ట్గా నిల్చున్నాడు కూర్చోబోతున్నవాడల్లా. ఎవరిచ్చారు ఇది? ఇప్పుడే సార్ ఓ చిన్నపిల్లాడు వచ్చి. ఎవరిచ్చారో చెప్పాడా? ఎక్కడ సార్, ఇన్స్పెక్టర్ సాబుకి ఇవ్వమంటూనే బయటకు పరిగెత్తాడు. పట్టుకోండి వాణ్ణి, గట్టిగా అరిచాడు చర్రున వరండాలకు చూస్తూ. వాడిని పట్టుకున్నా ఫలితం ఉండదని తెలిసి రూపాయి చేతిలో పెట్టి ఈ పని అప్పచెప్పుంటారు దీని వెనుకున్న వ్యక్తులు. 4 కానిస్టేబుల్స్ బయటకు పరిగెత్తారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే 5 నిమిషాల్లో తిరిగి వచ్చారు చేతులు ఒప్పుకుంటూ బిక్కమొహాలేసుకుని. ఆనంద్ లోపలికొచ్చి తన సీట్లో కూర్చొని ఆ ఫోటోని తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు ఓ 10 నిమిషాలు. అందులోని మనిషిని తను ఎక్కడో చూసినట్లు గుర్తు. అతడి ముఖం తనకు పరిచయమైన ముఖంలాగానే ఉంది. ఎక్కడబ్బా, ఎక్కడా? మనసులో తడుక్కున ఓ ఆలోచన మెరిసింది. ఆ ఆలోచనే ఒక రూపం ఏర్పరచుకుంటూ ఉండగా లేచి నిలబడి టోపీ పెట్టుకుని బయటకు పరిగెత్తాడు. బండి తీసి దాని మీద ఎగిరి కూర్చుంటూ ఒక్క కిక్కుతో స్టార్ట్ చేశాడు. అది అతిరయంగా ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి ముందుకు బుల్లెట్లా దూసుకుపోయింది. తన ఊహ నిజమే అవుతుందా? అతడు ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అదే నిజమైతే, లేదు అలా కాకూడదు అనేది అతని ఆకాంక్ష. మాస్టర్ ఇంటి ముందు సడన్ బ్రేక్తో బండి ఆగింది. తలుపులు నెట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు ఆలస్యాన్ని భరించలేనట్లుగా. బోట్ల చప్పుడుకి సుందరి బయటకు వచ్చింది. క్షమించాలి, మీరు ఈ ఫోటో చూసి అందులోని మనిషిని గుర్తుపట్టగలరేమో చెప్పాలి అన్నాడు ఆనంద్. సుందరి విచిత్రంగా అతని ముఖంలోకి చూసింది. ఆనంద్ జేబులోని ఫోటోను తీసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ చేతికిచ్చాడు. అతను పడుతున్న ఆదుర్ద ఆమెకు వింతగా తోచింది. ఆ ఫోటోను అందుకుని దాన్నే కన్నార్పకుండా చూసింది. అది చూసిన క్షణంలోనే ఆమె తల పగిలి 1000 ముక్కలైనంత పని అయింది.
అందులో ఉంది తన అన్న సూర్యం. ఎవరో మరొక మనిషి అవతలికి వంగి ఉన్నాడు. అతడి వీపులోకి సూర్యం చేతిలోని కత్తి దిగబడి ఉంది. ఏమిటిది అంది అయోమయంగా దాన్నే చూస్తూ. కనపడుతున్నది అది. అందులోని వ్యక్తిని మీరు గుర్తుపట్టగలరేమోనని అడుగుతున్నాను అన్నాడు. తడబడింది సుందరి. మీకు తెలుసా ఆ మనిషి? రెట్టిస్తున్నట్టుగా ఓ అడుగు ముందుకు వేశాడు. ఆమెకు నోటి వెంట మాట పెగల్లేదు. గుండెల్లో నుంచి వెళ్ళుకొస్తున్న దుఃఖం కంఠాన్ని కప్పివేస్తున్నది. ఎలా ఈ నిజాన్ని భరించటం? సూర్యం చేతిలోని కత్తి ఆ మనిషి వీపులో దిగబడలేదు, తన గుండెల్లో దిగబడింది. తన తల్లిదండ్రుల గుండెల్లో దిగబడింది. తాను భరించలేదు ఈ బాధని. చెప్పండి. ఆమెకు అడుగు దూరంలో ఆమె నోటి నుండి ఏం మాట వస్తుందా అన్నంత ఆత్రంగా కన్నార్పకుండా ఆమె ముఖంలోకే చూస్తూ రెట్టించాడు. అతడు మా అన్నయ్య సూర్యం. కుప్పలా నేల మీద పడిపోయింది సుందరి. చటుక్కున ముందుకు వంగాడు ఆనంద్. నిజమా? ఆమె సమాధానం ఊహించిందే అయినా ఆశించనిది. మోకాళ్ళ మీద కూర్చున్న ఆనంద్ను ఎదురుగా చేతులతో ముఖాన్ని కప్పుకుని నేల మీద ఒరిగిపోయి ఏడుస్తున్న కూతుర్ని చూస్తూనే అయోమయంగా మాస్టర్ ముందుకొచ్చారు. ఏమైంది ఆనంద్ అడుగుతున్న ఆయన కంఠం వణికింది. ఆమె చేతులు ఊపింది ఆ విషయం చెప్పొద్దన్నట్లుగా. ఆనంద్ లేచి నిలబడ్డాడు. ఏమీ లేదండి అన్నాడు నసుగుతున్నట్టు. సుందరి ఏడుపు ఎక్కువైంది. సూర్యం ఓ హత్య కేసులో ఇరుక్కున్నాడు గంభీరంగా అన్నాడు ఆనంద్. సుందరి ఏడుస్తూ తన తలను బాదుకుంటూ వద్దు వద్దు అంది చేతులు అడ్డంగా ఊపుతూ. మాస్టారు ఆనంద్ మాటలు వింటూనే అవాక్కయ్యారు. ఆయన భార్య గుండెలు పగిలినట్లుగా తలుపు అవతల గోడ పక్కగా కూలపడిపోయింది. ఆనంద్ ఒక్క క్షణం ఆగి, సుందరి గారు నాకొకటి చెప్పండి. ఆ రాత్రి జరిగిన సంఘటన ఏమిటో ఎప్పటికైనా పూర్తిగా జరిగినట్లుగా నాకు చెప్పగలుగుతారా అన్నాడు. బెత్తరపోయినట్లుగా ఆనంద ముఖంలోకి చూసింది సుందరి. చెప్పండి, జరిగిందంత వివరంగా చెప్పండి అన్నాడు రెట్టిస్తున్నట్టుగా. దానివలన మేలు జరుగుతుందంటారా? దాచిపెట్టి ఉంచడం వలన మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారా అన్నాడు తొణక్కుండా. సుందరి 2 చేతులతోనూ ముఖాన్ని కప్పుకుని ఆ సాయంత్రం అన్న వెనుకనే అతి రహస్యంగా తను వెళ్ళిన దృశ్యాన్ని కళ్ల ముందు కదిలించుకోసాగింది. మైకంలోకి వెళ్ళిపోతున్నట్లు ఆమెనే చూస్తున్నాడు ఆనంద్. ఆమె ముఖం మీద చేతుల్ని చటుక్కుని తీసింది. ఆమె ఆ సాయంత్రపు ప్రతి క్షణాన్ని విడమర్చి చెప్పడానికి నిర్ణయించుకుంది. దాచటంలో ఫలితం లేనప్పుడు గుండెల్లోని భారం మోయటం దేనికన్నట్లుగా ముందుకు వంగింది. ఆ సాయంత్రం ఆమె చెప్పటం మొదలుపెట్టింది. నంగినంగిగా మొదలైన మాటలు కొన్ని క్షణాల్లోనే అతి స్పష్టంగా వెలువడసాగాయి. ప్రముఖ వ్యాపారవేత్త ప్రశాంత్తో ఆనంద్కు బాగానే పరిచయం ఉంది. దానికి కారణం ఒకటి, చిన్ననాటి నుండి ఇద్దరూ ఆ పట్టణానికి చెందినవారవటం. రెండోది, తన వ్యాపార సంస్థలలో కార్మికులతో వివాదాలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆనంద సాయాన్ని కోరుతూ కలుస్తూ ఉండటం. రాత్రి 8 గంటలప్పుడు ప్రశాంత్ 2 అంతస్తుల మేడ ముందు పోర్టికోలో తన రాజదూత ఆపాడు ఆనంద్. అతడు లాల్చీ పైజమా వేసుకుని ఉన్నాడు. మోటార్ సైకిల్ మోత వింటూనే బయటకొచ్చిన పని మనిషి ఆనంద్ను చూసి గుర్తించి నమస్కరిస్తూ ప్రశాంత్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. రండి ఆనంద్, ఊరికే రారు మహాత్ములు అన్నాడు ప్రశాంత్. చెప్పు, చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి అన్నాడు. ఏమిటి విశేషాలు? అంతా బాగానే ఉంది కదా అడిగాడు. ఆహా, మీతో ఓ పర్సనల్ విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు ఆనంద్. ట్రాన్స్ఫర్ కావాలేమిటి? చిన్నగా నవ్వి అన్నాడు. అబ్బాయి అదేం కాదండి, ప్యూర్లీ పర్సనల్, మన ఇద్దరి మధ్య ఉండిపోవలసిన విషయం. అంత రహస్యమా అది? కళ్ళు పెద్దవి చేసుకుని అతడి వంకే వింతగా చూస్తూ అడిగాడు ప్రశాంత్. రహస్యం అని కాదు, ఆ విషయంలో అపార్థం చేసుకోను అంటేనే మాట్లాడతాను. చెప్పు ఆనంద్, మనిద్దరి పరిచయం ఈనాటిది కాదు. మీరు ఏదైనా స్వేచ్ఛగా నాతో మాట్లాడొచ్చు, ఎలాంటిదైనా, ఏ విషయమైనా సరే. అనుమానాలకి అపార్థాలకి తావే లేదు అన్నాడు పెద్దగా నవ్వుతూ రిలాక్సింగ్గా కుర్చీలో వెనక్కి వాలి. ఆధైర్యంతోనే మీ దగ్గరకు వచ్చాను ఈ విషయం ప్రస్తావించాలని. మరోసారి ప్రశాంత్ పెద్దగా నవ్వాడు. ఆనంద్, అసలు విషయం ఏమిటో చెప్పకుండా దేనికి సస్పెన్స్? ఆనంద్ కూడా నవ్వుతూ, సస్పెన్స్ అనేది ఏమీ లేదు, రహస్యమూ లేదు. మీరు మాస్టర్ అమ్మాయిని వివాహం చేసుకుంటారని కోరి ముందుకు వచ్చి ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారో తెలుసుకోవాలని ఉంది అన్నాడు. చీమ చిటుక్కుమన్నా వినపడేటంత నిశ్శబ్దం ఏర్పడింది వాళ్ళిద్దరి నడుమ.
ఇద్దరూ ఏదో తప్పు చేసిన వారిలా తల వంచి కూర్చున్నారు. తర్వాత ఇంకేం మాట్లాడాలో అర్థం కానట్టు ఆ నిశ్శబ్దాన్ని కత్తిరిస్తున్నట్టుగా పనివాడు వచ్చి టీపై మీద 2 కూల్ డ్రింక్స్ పెట్టి వెళ్ళాడు. ముందుగా ఆనంద్ మరోసారి నోరు విప్పాడు. ఈ విషయంలో ఇక నన్ను మాట్లాడొద్దంటే నేను వెళ్ళిపోతాను. మీకు అభ్యంతరం లేకపోతేనే నాకు సమాధానం చెప్పండి అన్నాడు కాస్త ఇబ్బందిగా చూస్తూ. నో నో నాట్ ఎట్ ఆల్. ప్రశాంత్ లేచి నిలబడ్డాడు. కిటికీ దగ్గరకు వెళ్ళి బయట తోటలోకి చూస్తూ, చూడు ఆనంద్, నువ్వు అన్నట్లుగా సుందరిని నేనే కావాలని వెళ్ళి వివాహం చేసుకుంటానని అడిగాను. అలాంటిది నేనే ఆ విషయంలో మళ్ళీ వెనకడుగు వేశాను అంటే దానికి ఎంత బలమైన కారణం ఉండుంటుందో నువ్వు ఊహించలేవా? కారణం లేకుండా ఏ పని జరగదు, కానీ తెలుసుకోదగ్గ విషయమే అయితే తెలుసుకుందామని ఉంది నాకు అన్నాడు ఆనంద్. స్త్రీకి కావలసింది అతి ముఖ్యమైనది, విలువైనది ఏమిటో తెలుసు కదా నీకు అంటున్న ప్రశాంత్ను కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు ఆనంద్. కోరుకున్న అమ్మాయి, కోరి వరించిన అమ్మాయి, మొదటి చూపులోనే మనసంతా ఆక్రమించిన అమ్మాయి, దాన్నే కోల్పోయినప్పుడు ఆమెను నా కాబోయే ఇల్లాలుగా ఏ విధంగా ఊహించగలుగుతాను? ఆమెను నా భార్యగా ఎలా స్వీకరించగలుగుతాను? ఆనందంగా ఆమెతో నా జీవితాన్ని ఎలా పంచుకోగలుగుతాను? చెప్పు ఆనంద్, నువ్వే చెప్పు. మీరు ముందు పూర్తిగా చెప్పండి. దానికి తన దగ్గర సమాధానం ఉంది అన్నంత ధైర్యంగా అతన్ని చూస్తున్నాడు ఆనంద్. ప్రశాంత్ ఆవేశం అతన్ని ఏమాత్రం విచలితుణ్ణి చేయటం లేదు. కాలచక్రపు పరిభ్రమణంలో మనమంతా మట్టి బొమ్మలం. చక్రం ఎలా తిరుగుతూ ఉంటే అలా తిరుగుతూ ఉంటాం. మన చేతుల్లో ఏముంది? నిరాశలో అడుగుడి వేదాంతంలోకి జారిపోయాడు ప్రశాంత్. ఆనంద్ వెళ్ళి అతని వెనక నిలబడ్డాడు. స్త్రీకి కావలసిన అతి ముఖ్యమైనది, విలువైంది సుందరి కోల్పోయింది అనటానికి మీ దగ్గర రుజువులు ఏమైనా ఉన్నాయా? లేక మీకు మరొకరు చెప్పిన మాటలే ఆధారమా? లేదా మీ ఊహల్లో నుంచి పుట్టుకొచ్చిన అనుమానమా ఇది? ఆనంద్, నేనేమి చిన్నపిల్లాన్ని కాదు కదా, ఎవరైనా చెప్తే విని నమ్మేటందుకు గంభీరంగా అన్నాడు. నేను నా కళ్ళతో చూశాను. అంటే రేగిన జుట్టుతో, చిరిగిన చీరతో, రాత్రిపూట ఊరి బయట అపస్మారక స్థితిలో రోడ్డు మీద పడి ఉండటం మీరన్నట్టుగా సర్వం కోల్పోవటానికి చిహ్నమా? ఆనంద్ రెట్టించాడు. ప్రశాంత్ ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు అతన్ని. కానీ ఆనంద్, అక్కడ ఆమె పక్కగా ఆ రాత్రి ఓ రాజదూత్ కూడా నిలబెట్టి ఉంది. అంటే యాక్సిడెంటల్గా ఆమె అక్కడ లేదన్నమాటే కదా? ఆమెతో ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో ఒక మగవాడు కూడా ఉన్నాడనేది ఎవరు కాదనలేని నిజం అన్నాడు. అతని అపోహకు క్షణం ఆనంద్ ముఖం తెల్లగా పాలిపోయింది. మరు క్షణంలోనే కోలుకుని చిన్నగా నవ్వి, ఆ రాజదూత్ నాది అన్నాడు. రియల్లీ? అవును, నిజమండి. మీరు ఆమెను ఏ స్థితిలో చూశారో నేను ఆమెను అదే స్థితిలో చూశాను. మీది కారు కాబట్టి ఆమెను అందులో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళగలిగారు. నాది 2 వీలర్ కావటంతో ఆమెకు స్పృహ వచ్చి వెనక కూర్చోగలిగితేనే తప్ప తీసుకువెళ్ళలేను కనుక నీళ్లు తీసుకురావడానికి దగ్గరలో ఉన్న బెస్తల గుడిసెలోకి వెళ్ళాను. ఆ సమయంలో మీరు రావటం తటస్థించింది చెప్పాడు. ప్రశాంత్ కొద్దిసేపు ప్రశాంతంగా ఆనంద ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆల్ రైట్, ఓకే, ఆ మోటార్ బైక్ ఆమెకు సంబంధించిన మనిషిది కాదు, మీది ఒప్పుకుంటాను. కానీ ఆమె ఆ సమయంలో, ఆ అవతారంలో, ఆ ప్రదేశంలో ఎందుకుంది? నొక్కి నొక్కి అడిగాడు. ఆనంద్ ముఖం గంభీరంగా పెట్టాడు. చూడండి ప్రశాంత్ గారు, అలా అడిగారు బాగుంది. నేను ఆ సాయంత్రం ఆమె జీవితంలో జరిగిన ప్రతి క్షణాన్ని విపులీకరించి మీ ముందు ఉంచుతాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది 100కి 100 పాళ్ళు అక్షరాల నిజం అని ఎలా చెప్పగలవు? ఆనంద్ నవ్వాడు. పోలీస్ ఆఫీసర్గా నేను పూర్తిగా దర్యాప్తు చేశాను కనుక. ఐసీ. ఆ సాయంత్రం 4:30 సమయంలో సుందరి తన ఇంట్లో నుంచి ఆవేశంగా కాలు బయటపెట్టింది చెప్పటం మొదలుపెట్టాడు ఆనంద్. రాత్రి 10 గంటలప్పుడు తలుపు చప్పుడయింది. అప్పటిదాకా తిరిగి వచ్చి అన్నం తిని పడుకోబోతున్న ఆనంద్ విసురుగా లేచాడు. స్టేషన్ నుంచి ఏ కానిస్టేబుల్ వచ్చి ఉంటాడు అన్నట్లుగా. అది తరచూ జరుగుతూ ఉండే పనే గనుక. తలుపు తీస్తే ఎదురుగా 17-18 ఏళ్ల కుర్రాడు అమాయకత్వం ఉట్టి పడుతున్న కళ్ళతో చూస్తూ, నమస్కారం సార్ అన్నాడు. ఏం కావాలి? మీతో రహస్యంగా ఓ విషయం మాట్లాడాలి సార్. అతడిని వెంతగా చూస్తూ లోపలికి తీసుకువెళ్ళాడు ఆనంద్. ఏం చదువుతున్నావు? ఇంటర్ 2nd ఇయర్ సార్. ఎవరబ్బాయివి? సూర్యనారాయణ గారని, మా ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటారు. కాలేజీ వెనకే మా ఇల్లు. చెప్పు
అన్నాడు సిగ్గుపడుతున్న వాడిలా తల వంచి కూర్చున్న అతన్ని తదేకంగా చూస్తూ. చాలా రహస్యమైన విషయం సార్. నేను చెప్పానని ఎవరికీ చెప్పొద్దు. వాళ్ళకి తెలిసింది అంటే నన్ను చంపేస్తారు అన్నాడు బెదురుతున్న కళ్ళతో నలువైపులా చూస్తూ. నీకేం భయం లేదు, నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు, నేనున్నాను, ధైర్యంగా చెప్పేశాయి అన్నాడు ఆనంద్. చాలామంది కుర్రవాళ్ళు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు సార్. ఇప్పుడు మీరు కనుక వెళ్తే ఓ 10 మంది కుర్రవాళ్ళు ఓ ఇంట్లో సర్వం మరిచి వాటి మత్తులో పడి ఉండి కనపడతారు. ఎక్కడా? ఆత్రంగా ముందుకు వంగి అడిగాడు. నూకాలమ్మ బావికి కుడిపక్క సందులో ఓ 2 అంతస్తుల మేడుంది. పై అంతస్తులో తలుపులన్నీ వేసుకుని నసుగుతున్నట్లుగా ఆగిపోయాడు. నీకెలా తెలుసు? నాకు మంచి మిత్రులు అనుకుంటున్న 2 కుర్రవాళ్ళు కూడా ఆ మత్తులో పడి సర్వనాశనమైపోతున్నారు. నేను భరించలేక మీకు చెప్తున్నాను. ఎన్నడూ 80కి తక్కువ మార్కులు రాని వాళ్ళకి మొన్న మంత్లీలో బొటాబొటీగా వచ్చాయి. చాలా బాధగా అన్నాడు. నాకు చూపిస్తావా ఆ ఇల్లు? భయపడుతున్నట్లుగా బెత్తర చూపులు చూశాడు అతను. ఆనంద్ చిన్నగా నవ్వాడు. డోంట్ వర్రీ, నేనే వెళ్తాను, కానీ వివరంగా లొకేషన్ చెప్పు అంటూ కాగితము పెన్సిలు ఇచ్చాడు. ఆ కుర్రవాడు ఒక్క క్షణం ఆలోచించి మ్యాప్ గీయసాగాడు ఆ కాగితం మీద. నీ పేరు? శ్రీకాంత్. సార్, ఇందువల్ల నేను ఇబ్బందుల్లో ఇరుక్కోను కదా అన్నాడు మరొకసారి భయపడుతున్నట్టుగా. ఆనంద్ పెద్దగా నవ్వాడు. భయపడాల్సిందేమీ లేదని చెప్పాను కదా శ్రీకాంత్. ధైర్యంగా నా ఇంట్లో కాలు పెట్టావు, నా మీద నమ్మకంతో. నీలోని ఆ నమ్మకాన్ని నేనెప్పుడూ ఒమ్ము చేయను. థ్యాంక్ యూ సార్ అన్నాడు. తర్వాత గంటలోనే శ్రీకాంత్ చెప్పిన ఆ ఇంటి మీద తన పరివారంతో ఆనంద్ దాడి చేయటం జరిగింది. ఆ కుర్రాడు చెప్పింది నిజం. ఆనంద్ను మరింతగా ఆశ్చర్యపరిచిన విషయం ఒకటి. అక్కడ ఉన్న 10 మందిలో కాలేజీలో చదువుకుంటున్న 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళలో చాలామంది ఆ పట్టణంలో పేరు డబ్బు ఉన్న కుటుంబంలోని పిల్లలే. పోలీసులు పట్టుకుని వ్యాన్లోకి ఎక్కిస్తున్న వాళ్ళని చూస్తుంటే జాలేసింది ఆనంద్కి. ముఖ్యంగా తన తిండి కోసం 4 ఇళ్లను నమ్ముకొని నాకింత అన్నం పెట్టండి, చదువుకుని బాగుపడతాను అంటూ తిరిగే నరహరి కూడా ఉన్నాడు అందులో. అర్ధరాత్రి 12 గంటలైంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆనంద్ నడుపుతున్న రాజదూత్ బుల్లెట్లా దూసుకుపోతోంది. అతని మనసంతా చికాకుగా బాధగా ఉంది. ఆ చీకటి రాత్రిలో లేత వయసులో ఉన్న ఆ 10 మందిని పట్టుకున్నందుకు కాదు, వాళ్ళు అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న కొన్ని లక్షల మందిలో 10 మంది. సముద్రంలో కొన్ని నీటి బిందువులు మాత్రమే తనకు దొరికింది. మరో విషయం అతడి మనసును గాయపరుస్తున్నది. అందులో ఎక్కువ మంది గౌరవనీయ కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్లే. సంఘంలో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తుల సంతానమే. ఆ తల్లిదండ్రుల గుండెల్ని పిండేస్తున్న వాళ్ళంటే జాలే కాదు, అసహ్యమూ వేస్తున్నది. అతడి దృష్టి అకస్మాత్తుగా ఓ ఇంట్లో నుంచి వస్తున్న 2 ఆడవాళ్లు, ఒక మగ మనిషి మీద పడింది. చటుక్కున్న రాజదూత్ లైట్ ఆర్పాడు. మోత తగ్గేటందుకు గాను స్పీడు తగ్గించి ఇంజిన్ ఆపేశాడు. చాలా దూరం నుండి చూశాడు వాళ్ళని. వాళ్ళు ముగ్గురు ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తూనే ఎదురుగా ఉన్న కారులో కూర్చున్నారు. కారు రయ్యమని ముందుకు దూసుకుపోయింది. క్షణంలో అతడి మనసులో తెలియని అనుమాన రేఖలు అలుముకున్నాయి. ఎవరై ఉంటారు వాళ్ళు? అర్ధరాత్రి పూట బయటకు రావాల్సిన అవసరం ఆ ఆడవాళ్ళకి ఎందుకు కలిగింది? ఎవరిది ఆ కారు? వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళారా? అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నారా? వాళ్ళ నడక చూస్తే అలా అనిపించటం లేదు. అందున వాళ్ళు వయసులో ఉన్న ఆడ మగ. రాజదూత్తును ముందుకు పోనిచ్చి ఆ ఇంటిని గుర్తుపెట్టుకున్నాడు. ఆలస్యం చేయకుండా ముందు వెళ్తున్న కారును అతి జాగ్రత్తగా వెంబడించసాగాడు. ఆ ఇంట్లో ఆడవాళ్లతో వ్యాపారం జరగటం లేదు కదా? ఆ మగవాడు వాళ్లకు అంగరక్షకుడై ఉండడనే నమ్మకం ఏమిటి? ఆ వ్యాపారస్తులకు చీకటి రాత్రులే పనివేళలు. చెడిపోతున్న యువతీ యువకులు, మందులు, వ్యభిచారం, తార్పుడులు, మోసాలు, దొంగతనాలు, హత్యలు. ఓ చీకటి, నీ కడుపు ఎంత విశాలమైంది! ఎన్నింటిని నీ కడుపులో దాచుకోగలుగుతున్నావు? సమాజం ఎంతగా పాడైపోతున్నది! ఎవరు దీనికి బాధ్యులు? అతడిలో రక్తం ఆవేశంతో ఉరకలు వేస్తోంది. రాజదూత్ కారును వెంబడిస్తోంది. వాళ్ళను పట్టుకుంటేనే కానీ అసలు విషయం తెలీదు. అలా పట్టుకోవాలి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నది చూడాలి, ఎందుకు వెళ్తున్నది తెలుసుకోవాలి. రోడ్డు మీద గుడ్డి దీపాల వెలుగులో లైట్ లేని రాజదూత్ దాని వెనక దొంగలా వెళ్తోంది. ఆ కారు వెళ్తున్న తీరు చూస్తూ ఉంటే అతడిలోని అనుమానాలు మరింత ప్రబలమవుతున్నాయి. అయోమయంగానూ ఉంది. ఓ దారి తెన్ను లేకుండా వెళ్తున్నట్లు అనిపిస్తుంది.
కారు కాసేపు స్పీడ్గా వెళ్తున్నది, కాసేపు స్లోగాను వెళ్తున్నది. తమని అనుసరిస్తున్న తనను గుర్తించి అలా చేయటం లేదు కదా. ఆనంద్ను మరింత ఆశ్చర్యపరిచేలా ఆ కారు పోలీస్ స్టేషన్ వైపుకే తిరిగింది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.